గురువుగారు, మంత్రాలలో గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చా? ఎటువంటి నియమాలుంటాయి? ఇందాక చెప్పుకుంటున్నట్లుగా గాయత్రి మంత్రం మంత్రార్థం పఠించేవారు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు కొద్దిపాటి బాధాకరమైన అంశం ఏమిటి అంటే, ఈనాటి కాలంలో కొంతమంది చరవాణిలో కూడా గాయత్రి మంత్రం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దోషం. అలాగే మరికొంతమంది వారి వాహనాలకు సైరన్ వినిపించేటట్లుగా, వాహనం వెనక్కి వస్తున్నప్పుడు వినిపించేటట్లుగా కూడా గాయత్రి మంత్రాన్ని వినియోగిస్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కారణంగా ఇలాంటి వికృత రూపాలని మనం చూస్తున్నాం. ఇవన్నీ దోషాలు. గాయత్రి మంత్రం ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఏమిటి అంటే మట్టుకు ఈ మంత్రములోని 23 అక్షరాలు, 24 అక్షరాల గాయత్రి మంత్రం అథర్వణ వేదంలో మాత్రమే ఉంది. వరేణ్యం అని ఉన్న చోట ఈ రెండింటిని విడదీస్తేనే 24 అక్షరాలు అవుతాయి. ఈ కథలో తత్సవితుర్వరేణ్యం వయం దేవస్య భోజనం శ్రేష్టకం సర్వధాతమం. గాయత్రి మంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ప్రకృతిలో ఉండేటటువంటి ఒక్కొక్క దైవం ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నది. కనుక ఒక్క గాయత్రి మంత్రాన్ని మనం వినగలిగితే, అనగలిగితే, సాధన చేయగలిగితే, మననం చేయగలిగితే సమస్త దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇంత ప్రాశస్త్యం కలిగిన ఈ గాయత్రి మాతను, గాయత్రి మంత్రాన్ని స్మరించడంలో, అధ్యయనం చేయడంలో జాగరూకత తప్పనిసరి. పాటించవలసిన నియమాలలో ఉదయం వేళ గాయత్రి మాతను ధ్యానం చేసే సమయంలో తూర్పు వైపుగా, ముఖం తూర్పు వైపుగా ఉండి జపం చెయ్యాలి, సాధన చెయ్యాలి. నిలబడి జపం చెయ్యాలి. సాయంత్రం వేళ సాధన చేసే సమయంలో పడమర వైపుగా తిరిగి సాధన చెయ్యాలి, కూర్చొని సాధన చెయ్యాలి. వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా భస్మధారణ చేసే సమయంలో ఉదయం వేళ భస్మాన్ని, తడిపిన భస్మాన్ని ధరించి సాధన చెయ్యాలి. సాయంత్రం వేళ పొడి భస్మాన్ని ధరించి సాధన చెయ్యాలి. గాయత్రి మాతకు సంబంధించి జపం చేసే సమయంలో తత్సవితుర్వరేణ్యం ఈ మంత్రాన్ని చెప్పే క్రమంలో జపమాలలో ఉండేటటువంటి పూస ఉదయం వేళ లోపలి వైపుగా వేసుకోవాలి. సాయంత్రం వేళ వెలుపలికి ప్రయత్నించే విధంగా, విడిచిపెట్టే విధంగా ఆ జపమాలని వినియోగించాలి. ఆ అమ్మను స్తోత్రం చేసే సమయంలో ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖైస్త్రీయక్ష్ణై యుతామెందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం. అమ్మవారి రూపం చాలా తీవ్రమైనది కూడా. శుభ్రం కపాలం గదాం, గళసీమలో కపాలమాలికలు ధరించినట్లుగా కూడా ఈ సాధనా ధ్యాన శ్లోకం వివరిస్తుంది. సాత్వికంగాన, తామసికంగాన, రాజసికంగాన ఎలా ధ్యానం చేస్తున్నాం అనేటటువంటి కోణంలో గాయత్రి మాత అనుగ్రహం మనకు లభిస్తుంది. ఉదయం వేళ సాత్వికంగా, మధ్యాహ్నం వేళ తామసికంగా, సాయంత్రం వేళ రాజస మార్గంలో కూడా సాధన చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. అపరాహ్న వేళ 2 గంటల సమయంలో కూడా గాయత్రి మాతను స్తోత్రం చెయ్యాలి. ఉదయము, సాయంత్రము తప్పనిసరి. అపరాహ్న వేళ సాధకులు విశేషంగా ప్రయత్నం చేస్తారు. ఇలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ఈ గాయత్రి మంత్రాన్ని మనం రోజూ పారాయణం చేసిన, రోజూ విన్న, పవిత్రమైన ఆలోచనలతో ఈ మంత్రాన్ని అధ్యయనం చేసిన అమ్మ అనుగ్రహంతో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 లభిస్తాయి. అన్నింటికంటే కూడా మించి ఆలోచన శక్తి స్పష్టంగా మనకు అలవడుతుంది. ఏ విషయాన్నైనా కూలంకషంగా, అన్నింటినీ కూడా అర్థం చేసుకునే విధంగా ఆలోచించ అలవాటు ఏర్పడుతుంది. అమ్మ కంటే మించిన దైవం ఉంటుందా? గాయత్రి మాత కంటే మించిన మంత్రం ఉంటుందా? ఈ ఆలోచన ఇందులో నుంచే ఉద్భవించింది.